ఓకే, సో ఇక థియేట్రికల్ ట్రైలర్ చూడ్డానికి రెడీగా ఉన్నారా? ఆర్ యు ఆల్ రెడీ ఫర్ ద థియేట్రికల్ ట్రైలర్ ఆఫ్ మా అబ్బాయి? మా అబ్బాయి ట్రైలర్ చూడడానికి చాలా మంది అబ్బాయిలు ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు అక్కడ. ఓకే, ఈ థియేట్రికల్ ట్రైలర్ని లాంచ్ చేయడానికి వేదికపైకి రోజా గారిని ఆహ్వానిస్తున్నాము. రోజా గారు యాజ్ అన్ యాక్ట్రెస్, యాజ్ అన్ యాంకర్, ఒక జడ్జ్ అండ్ పొలిటికలీ యాజ్ అన్ ఎమ్మెల్యే మనందరికీ సుపరిచితులు. ఆవిడ్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే నిర్మాత మల్కాపురం శివకుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సూర్య వర్సెస్ సూర్య, శౌర్యం అండ్ సింగం లాంటి సినిమాల్ని మనకు అందించినటువంటి నిర్మాత మల్కాపురం శివకుమార్ గారు. ఉయ్యాల జంపాల, మజును లాంటి సినిమాలని మనకు అందించిన డైరెక్టర్ విరించి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విరించి గారు. శివకుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శివకుమార్ గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఈనాటి మా అబ్బాయి సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహానుభావులందరికీ, మరి అదేవిధంగా ఈ సినిమా నిర్మాత అయినటువంటి ప్రకాష్ గారికి, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సోదరిమణి గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి రోజా గారికి, మరి అదేవిధంగా సోదరుడు నారా రోహిత్ గారికి, హీరో శ్రీ విష్ణు గారికి, మరియు మిగతా వారందరికీ కూడా ఈ సాయంకాల శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ సినిమా గురించి తీసుకుంటే ప్రకాష్ గారు నా దగ్గరికి వచ్చినప్పుడు శాంపుల్గా కొన్ని కట్స్ చూపించడం జరిగింది. మరి ఇంత గ్రాండ్గా ఈ యొక్క ఫోటోగ్రఫీ కానీ మనం చూస్తుంటే ఇంత గ్రాండ్గా సినిమా తీయడం అనేది నిజంగా తెర మీద శ్రీ విష్ణు గారు హీరో అయితే, మరి నేనైతే బలంగా నమ్ముతున్న ప్రకాష్ గారు తెర వెనుక హీరోగా నిలిచి ఈ యొక్క సినిమాను ప్రాణం పెట్టి తీయడం జరిగిందని చెప్పేసి వారికి అభినందిస్తూ, మరియు ఇలాంటి నిర్మాతలు ఈ యొక్క సినిమా ఇండస్ట్రీలో ఉండి, ఈ యొక్క సినిమా ఇండస్ట్రీ అంటే దాదాపుగా అందరూ కేవలం ఎంటర్టైన్మెంట్ కొరకే అనుకునే విధంగా కాకుండా, ఈ యొక్క సినిమా ఇండస్ట్రీ అంటే ఏ వ్యాపారం చేసినప్పటికీ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో వ్యాపార లావాదేవీలు ఉంటాయి. మరి ఈ యొక్క సినిమా ఇండస్ట్రీలో తను బ్రతుకుతూ 10 మందికి బ్రతికించడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక ఇండస్ట్రీ ఈ యొక్క సినిమా ఇండస్ట్రీ అని మీ అందరితో తెలియజేస్తూ, ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ అవుతే దాదాపుగా ఒక పోస్టర్ పేస్టింగ్ బాయ్ దగ్గర నుండి కొన్ని వేలు లక్షల మంది డైరెక్టర్, దర్శకుడి వరకు అందరూ బ్రతకడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక ఇండస్ట్రీ. ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల కుటుంబాలకు బాసటగా నిలుస్తూ మనం కూడా ఈ యొక్క కుటుంబాల్లో బ్రతకడానికి అవకాశం ఉన్నటువంటి ఇండస్ట్రీ ఈ యొక్క సినిమా ఇండస్ట్రీ. మరి అదేవిధంగా ఒక మంచి సినిమాల ద్వారా ఒక మంచి మెసేజ్ని ఈ యొక్క ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కానీ, మరి ఒక సామాజిక మార్పు తీసుకురావడానికి కానీ, మరి అతి త్వరగా ఆచరణకు సాధ్యమయ్యేటువంటిది ఈ యొక్క సినిమా ఇండస్ట్రీ అని చెప్పేసి మరి దాన్ని ఎంచుకున్నటువంటి ప్రకాష్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, మరి ఈ యొక్క సినిమా టీం అందరు కూడా ఇంత మంచి సినిమాను, ఒక మంచి సినిమా తయారు చేయడం ఎంత కష్టమో మనం కేవలం 2 గంటల వ్యవధిలో ఆ యొక్క సినిమా తీర్పియడానికి మనం నిర్ణయించుకుంటాం. కానీ ఒక మంచి సినిమా తీయాలంటే దాదాపుగా కథ మొదలుకొని దాదాపుగా మరి సినిమా నిర్మాణం అయ్యి థియేటర్లకు వచ్చేంత వరకు ఎంత కష్టపడాల్సి వస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మరి ఇలాంటి సినిమా నిర్మించినందుకు వారికి మనందరం కూడా బాసటగా నిలుస్తూ
మరి ఈ సినిమా మా అబ్బాయి అనే టైటిల్తో మన ప్రకాష్ గారు నిర్మించడం జరిగింది. మరి ఈ యొక్క సినిమా మనం యావత్ తెలుగు ప్రజలందరూ కూడా మనందరి అబ్బాయిగా ఈ యొక్క శ్రీ విష్ణు గారిని మరియు ప్రకాష్ గారిని ఆశీర్వదించి అభిమానించి ఇలాంటి సినిమాను తప్పకుండా విజయవంతం చేసి మరి ఇలాంటి నిర్మాతలను ఎంకరేజ్ చేయాల్సిందిగా ప్రతి ప్రేక్షక దేవుళ్ళందరినీ ఈ యొక్క వేదిక ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివకుమార్ గారు. విరించి గారు మాట్లాడతారు. మా అబ్బాయి టీం అందరికీ కంగ్రాట్స్ అన్ని. ట్రైలర్ పాట అన్నీ చాలా బాగున్నాయి. కుమార్ గారికి విష్ణు గారికి కూడా కంగ్రాట్స్. ఈ సినిమా చాలా సక్సెస్ అయ్యి మీ అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ విరించి గారు. అండ్ ఇప్పుడు రోజా గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ముందుగా నేనైతే ప్రకాష్ రావు గారికి కంగ్రాట్స్ చెప్పాలి. నిజంగా ఒక మంచి కథ ఉంటే కొత్త ఆర్టిస్టులైనా కొత్త డైరెక్టర్ అయినా ధైర్యంగా చెయ్యొచ్చు అని మరి ప్రకాష్ రావు గారు నిరూపించారు. అండ్ మన శ్రీ విష్ణు మా అబ్బాయి అంటే మన అబ్బాయిలాగా ఉన్నాడు అండ్ చాలా బాగా చేశాడు. డాన్స్ కూడా మీరు చూశారు, ఇరగదీశాడు. అండ్ హీరోయిన్ చాలా అందంగా ఉంది. మెయిన్ ఇలాంటి ఒక స్టోరీకి అందమైన హీరోయిన్ కావాల్సి ఉంటుంది. కొత్త అమ్మాయి అయిన చిత్ర శుక్ల సరే మరి ఇండస్ట్రీకి ఒక కొత్త హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సాంగ్స్ కూడా నేను వచ్చేటప్పటికి మంచి మాస్ బీట్ సాంగ్స్ వచ్చాయి. అండ్ నాకు బేసిక్గా మాస్ సాంగ్స్ చాలా ఇష్టం, ఫోక్ సాంగ్స్ చాలా ఇష్టం. నా సాంగ్స్ అన్నీ కూడా చిరంజీవి గారితో సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఫోక్ సాంగ్స్ కాబట్టి నేను ఫుల్ ఎంజాయ్ చేశాను ఇక్కడ కూర్చొని. అండ్ విలన్ ఇప్పుడే చూడటం జరిగింది. మరి చాలా స్టైలిష్గా ఉన్నారు విలన్. అండ్ టేకింగ్ కూడా చాలా బాగుంది. ఈ మూవీ పెద్ద సక్సెస్ కావాలని ప్రొడ్యూసర్కి మంచి డబ్బుతో పాటు హీరో హీరోయిన్కి విలన్కి ఇంకా పెద్ద పెద్ద సినిమాలు మంచి స్టోరీస్తో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద బెస్ట్ అండి. అసలు సుమా గారు అంటే వాళ్ళ అమ్మ కడుపులో ఉండేటప్పుడు వస పట్టేసింది అండి. అసలు వసపెట్ట ఆవిడ. అసలు ఆవిడ యాంకరింగ్ అంటే మా సినిమా ఎక్కడికి వెళ్ళిపోయింది. దట్ ఈజ్ సుమ. కనకాల సుమ, కనకరకరకనలాడే కనకాల సుమ. నిజంగా అభినందన తెలుపుతూ మీ అందరికి నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సమావేశానికి